యేసుప్రభు సువార్త అండి. మా యేసుప్రభు సువార్త అండి. నాకు చదవడం రాదు కదా, చదివించండి అమ్మా. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మ. యేసుప్రభు సువార్త అమ్మ. యేసుప్రభు సువార్త అమ్మ. యేసుప్రభు సువార్త అమ్మ. ఏసని తెలుసుకున్నానా? యేసుక్రీస్తు వారు మతం కాదు, కానీ దేవుడు మనల్ని స్వర్గం చేర్చుకోవడానికి మనం చేసిన పాపాలన్నీ శిక్ష భరించిన దేవుడు యేసుక్రీస్తు వారు. అమ్మా యేసుప్రభు తీసుకున్నాడమ్మా. పెద్దదండి అట్ట కూడా తెలియరా? యేసుప్రభు సువార్త అమ్మా. అమ్మా బాగున్నారమ్మా? అమ్మ యేసుక్రీస్తు వారి సువార్తలే ఎప్పుడు అమ్మ వేసే విన్నామమ్మ. వేసే సువార్త ప్రభుని తెలుసు. ఇప్పుడు విన్నారమ్మా? చర్చికి వెళ్ళండి అమ్మా. ప్రభుని తెలుసుకొని తల్లి ఏటమ్మా అమ్మా. ఏంటమ్మా యేసుప్రభు సువార్త అమ్మాయి దొరవలసి కదా. యేసుప్రభు సువార్త అమ్మ. అమ్మా వేసే సువార్త అమ్మ. చెల్లమ్మా తీసుకో. యేసుప్రభు సువార్త అండి అమ్మా. యేసుప్రభు సువార్త తీసుకోబుచ్చి. ఓహో ఒరిస్సా బార్డరా? ఇప్పుడు ఇలాగ వెళ్తే ఎక్కడికి వెళ్తాం రోడ్డు అంట? సాలూరే. ఇలా చాలా మంది బళ్ళు మీద ఇప్పుడు వస్తున్నారు. ఎటు నుండి వస్తున్నారు వాళ్ళు? మాకు ఇప్పుడు కారు అది ఎదురేండి, ఎర్ర కారు. ఏటమ్మా యేసుప్రభు నమ్ముకోండి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. గొందువలసిన గ్రామానికి సువార్తకు వచ్చామండి. ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీం. మిగతా గ్రామాల్లో చేస్తున్నాం, మేము కూడా ఈ లైన్లో వెళ్తున్నాం. ఇది ఒరిస్సా బార్డర్ అనమాట. ఈ ఒరిస్సా బార్డర్ పక్కన ఉంది. ఇక్కడ నుండి సాలూరు 50 కిలోమీటర్లు అనమాట. ఒరిస్సా బార్డర్ వరకు వచ్చాం. ఇది నవంబరు 2వ తారీఖు 2024. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి సీమోన్ గారు అనంతగిరి గ్రామంలో సువార్త సంతలో మా
నాకు అవసరం తండ్రి సువార్తండి చదువు నమ్ముకొని రమ్మా వేసే నమ్ముకొని తమ్ముడు వేసే సువార్త ఉన్నారు తండ్రి అలా మళ్ళా రండి వెళ్ళిపోతాం కిలో వేసన్న లేకున్నా నీకున్నంత సున్నా మేడున్నా మెద్దున్నా పెద్ద గడ్డ మీద నీవు యేసు ప్రభు వార్తండి ప్రభుని తెలుసుకున్నాను గారు ప్రభుని తెలుసుకొని చర్చికి వెళ్ళండి అమ్మా మీరు కదమ్మా విన్నారు కదా ఏసయ్య గొప్ప దేవుడు తల్లి నమ్ముకోండి అమ్మా చర్చికి వెళ్ళండి అమ్మా బాగున్నదమ్మా తీసుకోండి అమ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు తల్లి అబ్బా మరి ఇంకేమమ్మా సంతోషం తల్లి ఇప్పుడు ఇద్దాం ఇప్పుడు కదా అన్నం తిన్నా రాజు వస్తున్నాడు జనలారా రాజ్యం చేస్తున్నాడు త్వరపడి వేగం సరే అమ్మ విన్నారమ్మా ఏసై కోసం యేసు ప్రభువు గొప్ప దేవుడి తల్లి ఇటమ్మా ఇది మతమైతే కాదమ్మా మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఏం తల్లి కుటుంబాలు బాగుంటాయి చక్కగా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ప్రేమగా ఉంటాం కుటుంబం అంతా ఇటమ్మా మనం ఈ భూమిని విడిచినాక దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మన తప్పులన్నీ పోవాలి ఇటమ్మా వెళ్ళండి తల్లి దేవుని తెలుసుకోండి అమ్మా యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం శిక్ష భరించి మన కోసం తిరిగి లేచిన దేవుడమ్మా ఏసై నమ్మితే పాపాలు క్షమించబడితే దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు ఏసై నమ్ముకుంటుంది బాగుంటుంది అమ్మా యేసుక్రీస్తు సువార్త అమ్మా పిల్లలు ఎవరు లేరమ్మా సరే అమ్మా ఏసై సువార్త చదవ బాగుందా చదవండి ఏంటి అందరు అక్కడనా అమ్మా చదివించండి పిల్లలతో ఏసయ్య గొప్ప దేవుడు తల్లి బాగుంది కదా అవును తల్లి దేవుని స్తోత్రం సంతోషం అమ్మా ఎన్నో బాధలు ఎన్నో యాదలు ఎన్నో నరకం పడ్డాను మహానుభావుడు సంతోషం సంతోషం తల్లి సంతోషం అలా వస్తాం అలాగే మరి అలాగే వస్తాం అలాగే అందరూ తల్లి అందరూ అలా అంతకుముందు ఎప్పుడు విన్నారా ఏసై కోసం యేసుప్రభు కోసం విన్నారు ఎప్పుడైనా అంతకుముందు దేవుడు గొప్పవడం యేసుక్రీస్తు మనందరం చేసిన పాపంతో మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం మనం నరకానికి వెళ్ళకూడదనే దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించి మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారమ్మ యేసయ్య మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు ఏసైని నమ్మితే పాపాలు క్షమించబడతాయి దేవుడుండే స్వర్గానికి వెళ్తాం ఏం తల్లి ఏసైని నమ్ముకోండి భూమి మీద కూడా మీకు మనశ్శాంతిని ఇస్తాడు క్షేమం ఆరోగ్యం ఇస్తాడు దేవుడు మాట్లాడి దేవుడమ్మా మాట్లాడతాడు తల్లి నమ్ముకోండి అమ్మ చర్చికి వెళ్ళండి అందులో మేము తిరుగుతున్నాం ఎందుకంటమ్మా మనం అందరం దేవుడి దగ్గర నుంచి వచ్చామమ్మా ఏదో రోజు చనిపోతాం మరణాన్ని ఎవరో విడిపించలేరు తప్పించలేరు అదే కదా ఒక విషయమేనమ్మా ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక్కడేనమ్మా ఒక్కడికి మనం రకరకాల పేర్లు పెడుతున్నాం ఒక విషయం తండ్రి ఒకడైనప్పుడు ఆ తండ్రికి ఒకటే పేరు ఉండదు గడుగు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క పేరు పెడతాడటమ్మా పెట్టరు కదా అంటే ఇదే మనిషి కలుపుతాలు ఇవి ఆ కలుపుతాలు నమ్మితే మనం మోసపోతాం తల్లి అన్ని దేవుడు ఒక దేవుడు ఒక్కడు ఒక్క దేవుడు నేను విభజిస్తున్నారు ఇది ఈ పాట ఒక మొక్క ఈ పాట ఒక పేరు అది కరెక్ట్ కాదు దేవుడిని నిజం తెలుసుకోవాలి ఒకవేళ ఇంకా తెలుసుకోలేదనుకోమ్మా ఇవన్నీ నమ్మకం లేదనుకోమ్మా ఒకటి చేయాలి నన్ను పుట్టించిన దేవుడా నువ్వెవరు రకరకాల పేర్లు వినబడుతున్నాయి నాతో మాట్లాడవా నిన్ను నమ్ముకుంటా నాతో మాట్లాడవాలి మనస్ఫూర్తిగా అడగండి కానీ అమ్మా దేవుని తెలుసుకోకున్నా గనక చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేం దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతే మటు భయంకర నరకం అగ్నిగుండం యుగ యుగాలు భరించే బాధ ఇప్పుడు మనుషులు చెప్పే మాటలు నమ్మడానికి మనకు అవకాశం లేనప్పుడు దేవుడే చెప్పాలి కదా చెప్తారు అయితే ఎప్పుడు మీరు మనస్ఫూర్తిగా అడగండి దేవుడు నన్ను పుట్టించి ఒక పేరు పెట్టకండి ఏ పేరు పెట్టద్దు ఏంటమ్మా
నన్ను పుట్టించిన దేవుడా నువ్వెవరినైనా నిన్ను ఎలా తెలుసుకోవాలి, నాతో మాట్లాడవా, నాకు కనబడవా, నిన్ను నమ్ముకుంటాను కనబడవా అని అడగను మనసు. అంటే దేవుడు ఈ ప్రతిరోజు కనీసం రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రయత్నం చేయండి ప్రతి రోజున. కానీ ఏదో రోజు మీ మనసులో ఆ ఆశ ఉంటే, పట్టుదల ఉంటే దేవుడు ఖచ్చితంగా కనబడతారు, మాట్లాడతారు. కానీ అన్నీ ఒకటి అనుకుంటే అది మోసం అన్న, అబద్ధం. ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత అందరూ ఒకటి అని అనలేరు కదా, తప్పు కదమ్మా, అవునా కదా? ఏ వ్యక్తి అయితే మనకు తాళి కట్టారో అతన్నే భర్త అనాలి, అందరిని అనకూడదు కదా. మనల్ని పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన మాత్రం దేవుడు అనాలి. ఏం తల్లి, ప్రయత్నం చేయండి, ఇది తప్పులేదు కదమ్మా. అలాగే అమ్మా. అవును, మిల్లు వెనకతన ఒక ఏరియా ఉందమ్మా. బాబాయ్ మిల్లు వెనకత ఏరియా ఉంది, అదే పెద్ద ఇల్లు కాదు కాదు, దీన్ని వెనకతలు ఉంది. కూడా శాశ్వతంగా ఉండిపోతున్నాడమ్మా. ఎవరు ఎంత బలవంతుడైనా, డబ్బున్నోడైనా, పేదవాడైనా శాశ్వతంగా ఎవరూ ఉండిపోవటం లేదు. ఏదో ఒక రోజున భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే అమ్మా, మరణానికి ఒకటే, కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఏంటమ్మా, అగ్గిలో పెడితే ఎవరైనా కాలిపోతారు, మట్టిలో పెడితే ఎవరైనా కప్పుడిపోతారు, అంతేనా? పలానా కులమోడు కాలలేదు, పలానా మతమోడు కాలేదు అందానికి వీల్లేదు కదా. అగ్గిలో పెడితే ఎవరైనా కాలుతారు, మట్టిలో పెడితే ఎవరైనా పూడ్చిపోతారు. అయితే అమ్మ, ఒక విషయం, ఇది శరీరానికి సంబంధించింది, కానీ లోపల ఆత్మ ఉన్నది. చనిపోయిన తర్వాత ఆత్మ ఈ శరీరాన్ని విడిచి బయటకు వస్తుందమ్మా. ఈ శరీరాన్ని విడిచి బయటకు వచ్చినప్పుడు మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్తుంది. ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళ యేసుప్రభు సువార్త అన్న, యేసే సువార్త. అమ్మా, యేసుప్రభు సువార్త అమ్మా, ప్రభుని తెలుసుకోండి అమ్మా. అమ్మ ఇప్పుడు విన్నారమ్మా, ఏసై కోసం తీసుకొస్తారు. అమ్మా మీరు కూడా తీసుకోండి అమ్మా. విన్నారమ్మా, యేసుప్రభు కోసం ఇప్పుడు విన్నారా? చాలాసార్లు వినే ఉంటారు. అంటే ఏమనుకుంటుంటే, యేసుప్రభు అంటే మనకు సంబంధం కాదులే, వాళ్ళు ఏది చెప్తారు వినేసి ఊరుకుందాం అంటే నేను కూడా అంతకుముందు అలాగే అనుకున్నారు, అందరూ అలాగే అనుకుంటాం. అయితే ఒక విషయం అమ్మా, ఇక్కడ చెప్పేది ఏంటమ్మా, జాతి, కులము, మతం, భాష ఇది కాదు వేదం. మనం అందరం మనుషులు అమ్మ. ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్వార్థపరులు ఎక్కించిన ఇంజక్షన్ల వల్ల, మత్తుల వల్ల ఏంటంటే మనుషులందరిలో కులం అనే మత్తు, మతం అనే మత్తు, భాష అనే మత్తు పట్టుకున్న తప్ప మనుషులు అనే సంగతి మర్చిపోతున్నారు. మనుషులమే కదా అమ్మందరం, ఈ సంగతి మర్చిపోతున్నారు. మనుషులు అనే సంగతి మర్చిపోయి కులాన్ని బట్టి, లేదంటే భాషను బట్టి, మతాన్ని బట్టి మనిషిని చూడడము, గౌరవించడం వస్తుంది. కానీ దేవుడు అందరినీ మనిషిలాగే పుట్టించాడు. మనుషుల మధ్య ఒక అభిమానం, ప్రేమ ఉండాలని ఆశపడుతున్నాడు అమ్మ దేవుడు. ఈ మనుషులకమ్మా, ఈ భూమి మీద ఉన్న ఇదే జీవితం శాశ్వతం కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఏ మనిషి కూడా శాశ్వతంగా ఉండిపోతున్నాడమ్మా. ఎవరు ఎంత బలవంతుడైనా, డబ్బున్నోడైనా, పేదవాడైనా శాశ్వతంగా ఎవరూ ఉండిపోవటం లేదు. ఏదో ఒక రోజున భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే అమ్మా, మరణానికి ఒకటే, కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఏంటమ్మా, అగ్గిలో పెడితే ఎవరైనా కాలిపోతారు, మట్టిలో పెడితే ఎవరైనా కప్పుడిపోతారు, అంతేనా? పలానా కులమోడు కాలలేదు, పలానా మతమోడు కాలేదు అందానికి వీల్లేదు కదా. అగ్గిలో పెడితే ఎవరైనా కాలుతారు, మట్టిలో పెడితే ఎవరైనా పూడ్చిపోతారు. అయితే అమ్మ, ఒక విషయం, ఇది శరీరానికి సంబంధించింది, కానీ లోపల ఆత్మ ఉన్నది. చనిపోయిన తర్వాత ఆత్మ ఈ శరీరాన్ని విడిచి బయటకు వస్తుందమ్మ. ఈ శరీరాన్ని విడిచి బయటకు వచ్చినప్పుడు మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్తుంది. ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే తల్లి, ఇల్లు మన ఇల్లు గచ్చులు కడిగా అనుకోమ్మా, మనం బురద కాలు తెలిపోగలమా? మన ఇల్లే. కానీ ఏం చేస్తుంటే కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వెళ్తాం కదమ్మా. మన ఇంటికి అంత విలువ, పవిత్రత మనం ఇస్తే స్వర్గం ఇంకెంత పవిత్రమైందమ్మా. స్వర్గంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉండే లోకం అంతా పవిత్రం అమ్మ, పరిశుద్ధం, అక్కడ పాపం ఉండదు. మరి భూమి మీద ఉన్న మనుషులు మనం బతికినంతకాలం తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక తప్పు చేసే ఉంటాం, పాపం చేసే ఉంటాం. పాపం చేయని మానవుడు అంటే భూమి మీద ఎవరు లేరు. ఈ పాపంతో తల్లి మనం మరణిస్తే అమ్మ, ఈ ఆత్మ, పాపంతో ఉన్న ఆత్మ పాపం లేని స్వర్గానికి వెళ్ళగలదు. కాబట్టి స్వర్గానికి వెళ్ళలేని ప్రతి ఆత్మ కూడా శిక్షకు వెళ్తుందమ్మ. దానినే నరకం అన్నారు. శిక్షలు అనుభవించే స్థలాన్ని నరకం అన్నారు, దేవుడు ఉండే స్థలాన్ని స్వర్గం అన్నారు. స్వర్గంలో దేవుడు ఉంటాడు, దేవుడున్న చోట చావు ఉండదమ్మ. ఎన్ని వేలు లక్షల కోట్ల సంవత్సరాలను స్వర్గం అనే స్థలంలో మరణం అనేది ఉండదు, వృద్ధాప్యం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, మనిషిగా పుట్టింది కదా, ఆ చిన్నపిల్ల చూడండి అమ్మ, పుట్టినప్పుడు ఆ బిడ్డ ఒక ఆకారంలో, ఒక రూపంలో ఉంది. కానీ పెరిగి అలా పెరుగుతున్న కొద్దీ అదే ఆకారం, అది రూపం ఉంటుందమ్మా.
ఆకారం అలాగ ఉండదు, రూపం అలాగా ఉండదు కదా, పెరిగే కొద్దీ మారిపోద్ది. ఇది శరీరం కాబట్టి ఏమమ్మా, ఇది మహా అయితే 80 సంవత్సరాల వరకు అలాగ మారుతుందేమో, ఆ తర్వాత అంతే కదా, ఇంకా మూసిపోద్ది కదా. కానీ తల్లి ఆత్మకి మార్పు లేదమ్మా. ఎన్ని వేలు లక్షల కోట్ల సంవత్సరాలైనా ఆత్మ ముసిలైపోవడం, ఆత్మ జబ్బు పడిపోవడం, ఆత్మ మొహానికి వెళ్ళి సొట్టలు పడిపోవడం ఏం ఉండదు. గుడ్డితనం రావడం, అంగవైకల్యం ఉండడం, ఆత్మకి ఏమీ ఉండదమ్మా. ఆత్మ యుగ యుగాలు కూడా బ్రతికే ఉంటుంది. ఆత్మకు చావు అనేది ఉండదు. చావు లేని ఆత్మ స్వర్గానికి వెళ్ళింది అనుకో అమ్మా, దేవుడు ఉండే చోట యుగ యుగాలు సంతోషంగా బ్రతుకుతుంది. కానీ ఒకవేళ దేవుడు ఉండే చోటుకు వెళ్ళకున్న శిక్షకు వెళ్తే మట్టుగా అక్కడ యుగ యుగాలు ఇంకా అంతం లేని కాలం, అంతం లేని కాలం అంతా బాధలు పడాలమ్మా. అగ్నిగుండాలు చూడండమ్మా, ఈ ఎండ తాటికే తట్టుకోలేక ఈ నీళ్ళలోకి వెళ్ళిపోతాను, ఇంకా ఎండ వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతాం, ఇంకా ఒక్క బిడత ఫ్యాన్ వేసుకుంటాం, ఒకళ్ళు డబ్బులు ఏమనంటే ఏసీ కూడా పెట్టుకుంటాం. ఏదమ్మా అంటే ఈ వేడిని మనం తట్టుకోలేం. కానీ అగ్నిగుండంలో తండ్రి ఎవరు కూడా భరించలేనంత వేడి ఉంటుంది. అక్కడ ఇలా ఫ్యాన్లు ఉండవు, అక్కడ ఏసీలు ఉండవు, బయటపడే అవకాశం ఉండదు. అయితే నరకానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, స్వర్గానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ నరకం స్వర్గం రెండు ఎలాగ ఉన్నాయో, భూలోకం ఎలాగుందో అన్ని లోకాలు తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. ఇంతల్లి దేవుడికి ఏ లోకంలో ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్నీ తెలుసమ్మా. కాబట్టి మనుషులు వారి పాపం బట్టి నరకానికి వెళ్ళి ఇన్ని బాధలు పడుతున్నారని తెలిసిన దేవుడే భూమి మీదకి నరావతారికి వచ్చి మనం అందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్షలు ఏవైతే ఉన్నాయో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు భరించారమ్మ. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి. వారు మరణం తర్వాత స్వర్గాన్ని చేరగలరమ్మ. అక్కడ యుగ యుగాలు ఎన్ని వేలు లక్షల కోట్ల సంవత్సరాలైనా కూడా అంతం లేని కాలం అక్కడ జీవించగలం. అలాంటి కొత్త జీవితం మనకు ఉన్నదమ్మ. భూమి మీద ఉన్నంత వరకు బాధలు కష్టాలు తప్పవు. కానీ భూమిని విడిచిన తర్వాత అంత సంతోషకరం జీవితం ఉన్నది. మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం చేయాల్సిన పాపాలన్నిటికీ చేసిన పాపాలన్నిటికీ దేవుడు శిక్ష భరించాడు. కాబట్టి ఆ దేవుడిని నమ్ముకోవడం, దేవుడా నన్ను క్షమించండి, నీ రాజ్యంలో మాకు కూడా చోటు ఇవ్వండి దేవుడా అనాలి. అంటే మనం పుట్టించిన దేవుడు ఎవరో భూమి మీద మనం తెలుసుకోకుండా మనం చనిపోయిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఇదమ్మా చివరిగా మాట చెప్పి వెళ్తానమ్మా. ఇప్పుడు మనకు పుట్టిన తర్వాత ఊహ వచ్చిన తర్వాత నుండి మనం ఎన్నో పేర్లు వింటున్నాం. దేవుడు అని, ఈయన దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు, ఎన్నో పేర్లు వింటున్నాం. ఇప్పుడు మేము వచ్చి కొత్తగా ఒక పేరు చెప్తున్నాం. కొత్త అంటే పాత అయినా సరే ఇది మన ఆచారాలకో మన అలవాట్లకో కొత్తదనం కదా, ఈ పేర్లు వింటున్నాం. కాబట్టి ఏది నిజం అనే ఒక అనుమానం ఉంటుంది. ఏమమ్మా ఏది నిజం అనే అనుమానం ఉంటుంది. అందుకనే అనుమానం పోవడానికి ఒక మార్గం ఉందమ్మా. కానీ ప్రయత్నం మటుకు చెయ్యాలి. ఏటా మార్గం అంటమ్మా, మనం దేవుని తెలుసుకోవాలని ఆశపడినప్పుడు నిజమైన దేవుడు అనేవారు ఒకరు ఉన్నారు కదమ్మా. మనం పుట్టించిన దేవుడు అంటే ఒకరు ఉన్నారు. అయితే మనం చేసే ప్రయత్నం ఏంటంటే మన ఖాళీ ఉన్నప్పుడు, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలైనా 2 నిమిషాలు 3 నిమిషాలు కళ్ళు మూసుకొని నన్ను పుట్టించిన దేవుడా నువ్వెవరినైనా నాకు కనబడవా, నాతో మాట్లాడవా అని మనం అడిగినట్టయితే, అయితే అడిగిన వెంటనే ప్రత్యక్షం అవుతుంది నేను చెప్పనమ్మా. మన మనసులో ఆశ నిజంగా ఉండాలి. ఆ దేవుని చూడాలి, దేవుడు మాటలు వినాలి, దేవుని తెలుసుకోవాలి అని ఆశ కనుక మనస్ఫూర్తిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా కనబడతారమ్మ, ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే అప్పుడు ఇంకెవరో మీకు నిరూపించాల్సిన అవసరం లేదు, మీకు ఎవరో బోధించాల్సిన అవసరం లేదు. మీకే తెలుస్తుంది దేవుడు ఎవరో ఆయన ఏంటనే సంగతి తెలుస్తుంది. ఇదమ్మా కనీసం ఈ ప్రయత్నం చేయడం కూడా తప్పు కాదు కదమ్మా. ఈ ప్రయత్నం చేయడం తప్పేం కాదు. మన ఇంటి దగ్గరే ఉన్న చోటనే మనం దీనికి ఖర్చు అవ్వదు, సమయం అవ్వదు. ఇదమ్మా కాబట్టి ప్రయత్నం చేయండి. దేవుని తెలుసుకోకుండా దేవుడి దగ్గరికి చేరలేము. ఇదమ్మా కాబట్టి ప్రయత్నం చేయండి. మీరు ఎవరైతే ఆశ కలిగి ప్రయత్నం చేస్తారో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తారమ్మా. మనకి 2 జీవితాలు ఉన్నాయని చెప్పడానికే ఈ పత్రికలు రాసాము. ఎందుకంటే భూమి మీద దేవుడు మనకు ఒక పురుగును ఉంచాడు. గొంగల పురుగు ఎవరికి ఇష్టం ఉండదు కదమ్మా. ఎవరికైనా ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అదే గొంగల పురుగు తనకి కూడా నచ్చలేని జీవితాన్ని నాకు వద్దని చెప్పి గూడులోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. 21 రోజులు ఉంటుంది, తిండి ఉండదు, నీరు ఉండదు, 21 రోజులు ఉంటుంది. దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే రెక్కలెచ్చి సీతాకోక చిలకలా బయట పిలుస్తాడు. గొంగల పురుగే సీతాకోక చిలక అవుతుంది. ఇదమ్మా అంటే ఒక పురుగుకి 2 జీవితాలు దేవుడు ఇచ్చాడు. అంటే మనకి కూడా ఈ జీవితం తర్వాత కొత్త జీవితం ఉన్నదని తెలియపరచడానికి. సీతాకోక జీవితం ఎంత మధురంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో మన జీవితాన్ని కూడా అంత మధురంగా దేవుడు చేయగలడు. ఏంటమ్మా ప్రభుని తెలుసుకోండి అమ్మా, ప్రభుని గురించి తెలుసుకోండి, చర్చికి వెళ్ళండి. ఇక్కడ ఇంట్లో ముందు ప్రయత్నం చేయండి, ఆ దేవుని తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఏదమ్మా వెళ్ళొస్తామ్మా. ఇది ఏదమ్మా సరే అమ్మా. అమ్మా
చర్చిరాడమ్మా, చర్చి వెళ్ళండి అమ్మా, ఏసే నమ్ముకుని తల్లి ఇదమ్మా. బాబు బాబు వెళ్దాం. అమ్మా అన్నాడు బాగున్నారా, అలా వెళ్దాం. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మా, మతం అయితే కాదు, మనందరూ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక్క మార్గం. దేవుని తెలుసుకోండమ్మా, ఇది కూడా చదవండి అమ్మగారు కదా. రండి చర్చి రండి, వేసే నమ్ముకోండి ఏటమ్మా. నా యేసుప్రభు సువార్త అన్న రేపు తెలుసుకోండి. ఈ ఊళ్ళో చర్చి ఉంది కదన్నా, చర్చికి వెళ్ళండి అన్న. బాబు అమ్మా యేసుప్రభు సువార్త అండి, ఏసే నమ్ముకోండి అమ్మా. యేసుక్రీస్తు గొప్ప దేవుడు ఏటమ్మా. ఈ ఊళ్ళో చర్చి ఉందమ్మా, చర్చికి వెళ్ళండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అమ్మా, మనందరి పాపాలకి శిక్ష భరించి మన కోసం చనిపోయి తిరిగి వేశారు ఏటమ్మా. ఏసై నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి, దేవుడి పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం ఏటమ్మా. ఈ భూమి మీద కూడా కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నిట్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు తల్లి. వెళ్ళండి అమ్మ, చర్చికి వెళ్ళండి, మీరు మీ కుటుంబం అందరూ బాగుంటారు. చదవనమ్మా. చెట్టు చాలా పెద్దది, చాలా సంవత్సరాలు అయి ఉంటుందండి, చాలా పెద్ద చెట్టు అమ్మ, బాగుంది అమ్మా. యేసుప్రభు సువార్త తల్లి, యేసుని తెలుసుకొని నమ్ముకొని అమ్మా. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అమ్మా. ఎందుకంటే అమ్మా మనందరికీ ఏదో ఒక రోజు మనం ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవాలి, మనందరం మరణం తప్పదించాలమ్మా. ఈ భూమిని వదిలిన తర్వాత మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర మనం వెళ్ళాలమ్మా. మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు, మనలోనో పాపం ఉంది, తెలుసో తెలియక మనం చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈ తప్పులతో ఈ పాపంతో మనం కనుక చనిపోయినట్టయితే స్వర్గంలో నా దేవుడి దగ్గర మనం వెళ్ళలేమమ్మా. దేవుడి దగ్గర వెళ్ళలేము, అందరూ శిక్షకు వెళ్తారు, దాన్నే నరకం అన్నారు. అక్కడ అగ్ని ఉంటుంది, అగ్ని వేడి బాధ మనం భరించలేము. ఇక్కడున్న ఈ ఎండకు తట్టుకోలేక నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాం ఏమమ్మా. కానీ అగ్నిగుండంలో వేడి ఉంటుంది, భరించలేని బాధ నరకం. కాబట్టి ఈ సంగతి మనకు తెలీదు, దేవుడు తెలుసు అన్నీనా. మనల్ని ఆ నరకం తప్పించడానికి దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చారు అమ్మ. తెగుతుంది, మన కోసం మానవుడిగా జన్మించి మానవుడిగా జీవించి మనందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు భరించారు. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్యని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, దేవుడుండే స్వర్గాన్ని మనం వెళ్తాం, ఆ పరలోకాన్ని చేరగలం. భూమి మీద కూడా దేవుడు మంచి బ్రతుకునిస్తాడమ్మా. కాబట్టి దేవుడిని తెలుసుకోండి. చర్చికి వెళ్ళని చెల్లమ్మా, చర్చికి వెళ్ళండి తల్లి, తమ్ముడు నాన్న చర్చికి వెళ్ళండి అమ్మ. యేసయ్య గొప్ప దేవుడు నమ్ముకోండి, మీ పిల్లలు మీ జీవితాలు అందరి జీవితాలు బాగుంటాయి అన్నగారు. దేవుని నమ్ముకోండి అన్న, చర్చికి వెళ్ళండి అమ్మ. ఏదో రోజు అందరూ దేవుడి దగ్గర కలిసి ఉందాం మనం అంటేనా. హల్లెలూయా. తేగల మాటలో సువార్త అండి. ఈరోజు 12వ తారీఖు 11వ నెల 12వ తారీఖు 2024 సువార్త. ఇక తల్లి అమ్మ, యేసయ్య నమ్ముకుని తల్లి, యేసుక్రీస్తు గొప్ప దేవుడు అమ్మ. ఏటమ్మా
చర్చికి వెళ్ళండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఏమున్నా సరే ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు సహాయపడతాడు. ఏం తల్లి, మనసులో చాలా బాధలు ఉంటాయి. ప్రతి బాధ దేవుడు తెలుసమ్మా, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఏం తల్లి అమ్మ, ఎందుకంటే అమ్మా భూమి మీద మనకి ఏది ఉన్నా లేకపోయినామా పరలోకంలో అంటే స్వర్గంలో చోటు మనకు ఉండాలి. స్వర్గానికి వెళ్ళే అర్హత మనకు ఉండాలి. ఏం చేయాలమ్మా, స్వర్గానికి వెళ్ళే అర్హత మనకు కావాలంటే తల్లి మన అందరూ చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు భరించారమ్మా. యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచారు. యేసయ్య మనల్ని పుట్టించిన దేవుడు. ఆ దేవుడిని నమ్ముకుంటే తల్లి మన పాపాలు క్షమించబడతాయి. భూమి మీద కూడా మనకు బాధ పెట్టే పరిస్థితులు ఏమన్నా మారుతాయమ్మా. అన్నిన భర్త ప్రవర్తన, భార్య, పిల్లలు అందరూ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు తల్లి. ఏదమ్మా, చర్చికి వెళ్ళండి తల్లి. యేసయ్య నమ్ముకొని చర్చికి వెళ్ళండి తల్లి. వెళ్ళేస్తామ్మా. సింగిల్ పావుతకు 4 అయిన సాయంత్రం పూట ఆ దేవుడు తలుచుకొని పోరాడాను. మనకి దేవుడి ఓపిక సేపు కష్టపడి ఫైటింగ్ చేశాను. నన్ను చెయ్యి అది ముట్టెతోని ఎల్ల కుట్లు ఎల్ల మొత్తం ఒళ్ళంతా పంచారండి. 99 కుట్లు పడ్డాయి అనే పావుగంట సేపు ఫైటింగ్ చేసిన అనుకున్నా మనకి ఓపిక లేదండి. అలాగ అయిపోయాను. యేసుప్రభు శిలలో పెట్టినట్టు 2 చేతులు చాపుకొని 2 కాళ్ళు చాపుకొని అలా పడిపోయాను. తర్వాత పావుగంట తర్వాత మెలకు వచ్చిందండి. మెలకు వస్తే అది వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిపోయింది మనకు తెలియదు. తర్వాత మెలకు వచ్చింది. పావుగంట తర్వాత బ్లడ్ పోస్తుందండి. నోరు ఎండిపోతుంది. మంచి ఎండ అండి. అప్పుడు దాహం అనుకొని ఇంటికి వస్తానండి గాయాలతోనే. అప్పటికప్పటికి అంబులెన్స్ ఫోన్ చేస్తే 1 గంట వరకు రాదన్నారు. అప్పుడు మా ఊరు కుర్రోళ్ళ గోపి అని కుర్రోడు ఉన్నాడు కదా, కొట్టాడు గోపి. ఆ ఆటో మీద ఎస్కోట్ తీసుకెళ్ళిపోయారు. నాగేశ్వర మేస్టర్ గారు, మా మరి మహేష్ మాస్టర్ గారు. మరి ఇక్కడ ఎస్కోట్లో కుట్లు ఇక్కడ అవుదంటే నరాలు కట్ అయిపోయి అండి. ఇక్కడ ఆపరేషన్ అండి, నరాలు కట్ అయిపోయి ఇక్కడ అవుదా అంటే మరి జనం పంపిస్తారు. ఇక్కడ కుట్లు కుట్టిని మళ్ళీ ఇప్పేసి అక్కడ ఆపరేషన్ అయ్యండి. ఎలా కుట్లు కుట్టారు. మొత్తం బీజం అంతా కుట్లేనండి. ఎవరు లేరండి పావుతకు 4కి. అంటే దేవుడు ఫస్ట్ ఏదైనా చిన్న గాయం తగులుకుని అమ్మ అంటామండి బాధకి. తర్వాత దేవుని తలుచుకుంటాం. ఆ దేవుని తలుచుకొని నేను ఫైటింగ్ చేశానండి. ఇది నాకు 10వ గండం అండి. 9 ఏసులు అంటే నేను డ్రైవర్ని అండి. 9 ఏసులు అంటే బండి డామిల్గా అందులో మనిషికి ఎవరికి ఇంత రక్తం రాలేదు. కానీ ఈసారి మటుకి నాకు ఒళ్ళంతా బ్లడ్ పోయి, అంటే వయసు ఇప్పటికి 56 సంవత్సరాలు. కొద్ది బ్లడ్ పోయి కొద్ది వీక్నెస్ అయిపోయాం. ఇది 10వ గంట. అందరూ అన్నారు చచ్చిపోయాడు అన్నారు. ఏ రోజు ఇక్కడ నుండి వెళ్ళాను ప్రభు తనుకెళ్ళాను. ప్రభు నాయన మళ్ళీ ఇదే ఊరికి నాకు సక్కంగా నాకు గృహానికి నాకు ఇంటికి చేరుతున్నాయన. నాకు ఎవరు లేరు, నీ తప్ప అనుకుని ఎక్కి వెళ్ళిపోయినండి. 42 రోజులు ఉన్నారు విజయనగరంలో. నమ్ముకున్నారు మరి? నమ్ముకునంటే చర్చికి ఏదో పూట వెళ్తుంటాను. నేను ఎక్కడ బయటకు వెళ్ళినా సరే దేవుడిని తలుచుకుంటానండి. ఎప్పుడు 83 నుండి నాకు దేవుడు అంటే ఆశ అండి. మా పిన్ని గారు రైల్వే జాబ్, ఇప్పుడు వీరభద్రాలు చెల్లి రైల్వే వాళ్ళు. అప్పుడు నీకు కొత్తూరుబడిలో చదువుకుంటే అది ఎండాకాలం అప్పుడు మా సెలవులు ఇచ్చారండి. అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళిపోయింది మా పిన్నమ్మ. వాళ్ళ తర్వాత చర్చికి వెళ్తుండేవాడిని. ఆ దేవుడి కోసం ఎక్కువ ప్రేమ అనమాట నాకు. చదువుకున్నారా? చదువుకున్నాండి 6th క్లాస్ వరకు అండి. 6th క్లాస్ వరకు చదువుకున్నాండి. నాగేశ్వర మేష్ గారు మేము అందరం, నాగేశ్వర మేష్ ఎవరు కాదు, సొంతం మా బామ్మర్దే ప్రెసిడెంట్ గారు, మా వదిన గారు సోములు, మేము అందరం ఫ్యామిలీ అండి. ఆ చర్చి కూడా ప్లేస్ ఇచ్చామండి. మేమే చర్చికి మేము ప్లేస్ ఇచ్చామండి. కట్టుకుని దేవుడి కోసమేండి. బయట మోసుకెళ్ళిపోయి మంచి అండి దేవుడి కోసమే. అది అదే చర్చికి వెళ్ళాను ప్రతి వారం చర్చికి అలాగే వెళ్తాను. వీళ్ళ అక్క గారు మా అమ్మ చచ్చిపోయేలోగా ఉంది కానీ ఎప్పుడు అమ్మ అనుకునే టిఫిన్, పులిహోర, ఇడ్లీ పట్టుకొచ్చింది. అంటే ఒక కుటుంబం ఒక మంచోళ్ళు, కుటుంబం మంచిదే, మంచోళ్ళు, మనుషులు కూడా మంచోళ్ళే. అది కావాలండి మెయిన్. అది మీరు ఓకే చెప్తున్నప్పుడు అన్ని వస్తాను అలాగే వింటాను. మరి ఇప్పుడు రైల్వేకి వెళ్తున్నాండి. ఇప్పుడు తమ్ముడు ఇక్కడ డబుల్ రూట్ వస్తుంది కదా, వాచ్మెన్ డ్యూటీ కింద వెళ్తాను. నెలకి 10,000 ఇస్తాడు సార్. నైట్ టైం దేవుడు ఉన్నాడు కదా మన కపాటి దేవుడు, ఆ కురోడు వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి నడుచుకుని వెళ్ళిపోతాం. ఆడ యేసు ప్రభు పాటలు పాడుకో నడుతాడు, నేను సపరేట్ కొట్టుకో నేను నడికే. తెల్లబోరి 3 గంటలు లెగుస్తాడండి. 5 గంటల దాకా పేరెంట్ చేస్తాడండి. 1.5 గంటన్నర 2 గంటలండి. నా కోసము, ఆ కురోడు కోసం, ఊర్లో సమస్య కోసం, అందరి కోసం పేరెంట్ చేస్తాడు దేవుడు అన్న కురోడు. పాటలు పాడుతాడు. అదండి దేవుడు అన్నవాడు ఉన్నాడండి. దేవుడు లేడు అనుకున్నాడు. అయితే మా అమ్మ, నేను 10వ గండం అంటే మా దేవుడు నన్ను కాపాడాడండి. నేను మీరు చెప్తే నమ్మారు కదండి. మీకు ఈ టైం వేసి నేను ఏ బండితోలా సరే ప్రభు నాయన అనుకొని డోర్ తీసి ఎక్కుతాను, ప్రభుకి తలుచుకుంటాను. మళ్ళీ
ఆ దేవుడే నాకు చక్కగా తీసుకొస్తాడు. అవును. అయితే నేను ఇన్ని గాయాలు పడినా సారు 4 పిల్లల తండ్రి నేనండి. 4 పిల్లలండి నాకు, 3 బాబులు 1 పాప. నేను చచ్చిపోయిన తప్పుడే చచ్చిపోదు, నాకు పిల్ల జిల్లా ఉండకపోను. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు. నీ జీవిత దినాలు ఇంకా ఉన్నాయి. దేవుని కృప అన్న, దేవుడు కృప ఉంది. మీరు బాప్తీసం తీసుకోండి అన్న. నిజమే, బాప్తీసం తీసేసుకోండి. సరే అయితే కాదేటండి, అది అంత గట్టి కొడుతుంది తెలుసా? దాని కొమ్ములతో కొడిందని చచ్చిపోతారండి. అదే అవును. ముసలు నోట్లో పట్టినంత అరుగుబంది నోటి దగ్గర పడితే అలా ఉంటది. ఎరుగుబంటిలో కొట్టేస్తుంది అది. ఎరుగుబంటి అంతే. వెళ్ళిపోతుంది. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మ, ప్రభుని తెలుసుకుంటాను. ఏసే గొప్ప దేవుడు అమ్మ, తెలుసుకోండి. యేసుక్రీస్తు మన పాపాల కోసం శిక్ష భరించి మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అమ్మ. ఏసే నమ్ముకుంటాను. అమ్మ బాగున్నారా? యేసుప్రభుని తెలుసుకోండి అమ్మ. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అమ్మా. ఎందుకు మేము ఇలా తిరిగి చెప్తూనే ఉంటామా? మనందరం మనుషులైన మనందరిలో పాపం ఉందమ్మా. ఏ కులము మతము జాతి భేదం లేదు. పాపం లేని మానవుడు ఎవరు లేరు. అందరిలో ఏదో తప్పు పాపం ఉంది. ఈ పాపం వల్ల మనందరం మరణిస్తాం. ఈరోజో తెలియదు, ఎప్పుడు మరణిస్తాం తెలియదు, కానీ మరణం తప్పదు. మరణం తర్వాత మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర స్వర్గాన్ని మనం వెళ్ళిపోవాలమ్మా. స్వర్గానికి వెళ్ళిపోవాలంటే భూమి మీద మనం చేసిన తప్పులు పాపాలు అడ్డుగా ఉంటాయి. పాపాలతో చనిపోయిన ఎవరు స్వర్గానికి చేరుకోలేరు. స్వర్గానికి చేరలేని వారు నరకానికి వెళ్తారు. దానికి అగ్నిగుండం అంటారు. యుగ యుగాలు భరించలేని బాధ. మనల్ని నరకాన్ని తప్పించడానికి, మన పాపాలు పోగొట్టడానికి దేవుడే భూమి మీద మానవుడిగా జన్మించారు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు మనం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష అంతా భరించారు. మన కోసం మరణించి 3వ రోజు తిరిగి లేచారమ్మ. యేసయ్యని నమ్ముకున్నట్టయితే మన పాపాలు క్షమించబడతాయి. దేవుడిని స్వర్గానికి చేరగలుగుతాం. ఏటమ్మా, కుటుంబం కూడా మనశ్శాంతిగా ఉంటుంది. నమ్ముకోండి తల్లి. ఏటమ్మా, యేసయ్య నమ్ముకోండి. బంధం ఉన్నారా అన్నగారు? యేసుప్రభు సువార్త అండి. యేసుప్రభు సువార్త. మరణానికి వెళ్ళిపోతున్నాం. మరణం జీవంలో నడిపిస్తుంది. శరీరానికి వస్తుంది. శరీరం అమ్మా చెల్లెమ్మా, యేసుప్రభు సువార్త తల్లి. యేసుప్రభు నమ్మకమ్మా. చర్చికి వెళ్తలే అమ్మా. యేసుప్రభు సువార్త తల్లి. ప్రభుని తెలుసుకున్నామ్మా. అమ్మా యేసు సువార్త అమ్మ. యేసే నమ్ముకుంటుంది. యేసే నమ్ముకున్నమ్మ. యేసుప్రభు సువార్త. తమ్ముడు యేసుప్రభు సువార్త నాన్న. తమ్ముడు నాన్న సువార్త పద్ధతమ్మా. తమ్ముడు యేసుప్రభు సువార్త అన్న చదివన్నా. తమ్ముడు యేసుప్రభు సువార్త. యేసే సువార్త.
తమ్ముడు బాబు యేసుప్రభు సువార్త అనంతగిరి సంత తమ్ముడు సువార్త తీసుకెళ్ళండి. బాబు జనసేన గారు అమ్మ బ్రెజిల్ అసలు బాగున్నారా? చదవనమ్మా. తమ్ముడు యేసు ప్రభు సువార్త నాన్న. తమ్ముడు యేసు సువార్త అమ్మ ప్రభుని తెలుసుకోండి. తమ్ముడు తీసుకున్నాను తమ్ముడు యేసు సువార్త నాన్న. అన్న తమ్ముడు యేసుప్రభు సువార్త అన్న తీసుకున్నాము చదవండి. అమ్మ యేసుప్రభు సువార్త అమ్మ ప్రభు నమ్ముకొని తల్లి. అయ్యా మరి మనం ప్రభుకి సాక్షి ఉండాలమ్మా. సరే అన్న యేసు సువార్త అమ్మ యేసుప్రభు సువార్త అమ్మ తల్లి యేసు సువార్త తెలుసుకున్నామా? యేసుప్రభు సువార్త యేసుప్రభు సువార్త అన్న యేసుప్రభు సువార్త. అనంతగిరి సంతలో సువార్త ఈరోజు. అమ్మ ఏసే సువార్త తల్లి. యేసు ప్రభు నమ్ముకోండి అమ్మ. ఏసే నమ్ముకుని తల్లి. అందరూ యేసు ప్రభు సువార్త చదవన్నా అమ్మ నమ్ముకుని తల్లి. తమ్ముడు యేసు ప్రభు సువార్త అన్న ప్రభుని తీసుకున్నానా? తమ్ముడు ప్రభు సువార్త అమ్మ యేసు సువార్త తల్లి ప్రభు నమ్ముకొని అమ్మ యేసు ప్రభు సువార్త అమ్మ ప్రభు నమ్ముకొని తల్లి. మా దగ్గర ఎస్కోట్ అమ్మ పల్లమాస్ పాస్ట్ కదమ్మా. మీ దగ్గర తల్లి దమ్ముక చర్చికి వెళ్తారమ్మా. సంతోషం. అవునా సరేలేమ్మా. అవునా సరే అమ్మా. అదే మన హృదయంలో ప్రభుని నింపుకొని ప్రభు కొరకు మన సాక్షిగా ఉంటే చాలమ్మా. కాబట్టి నువ్వు క్రైస్తవురాలుగా కనబడితే నువ్వు ఏ మాటలు చెప్పకపోయినా అదే సువార్త అయిపోతాయి. ఎవరో ఏమనుకుంటారో నువ్వు ఆచారాలకు వెళ్ళొద్దు. ఎదురాలి అవునా? అదమ్మా అవును అదే తెలా అవునమ్మా. చాలా మంది అలా అంతలా సరే అమ్మా. అయితే ప్రార్థన చేసుకునేమ్మా. అన్నగారు యేసు ప్రభు సువార్త అమ్మ యేసు సువార్త తమ్ముడు యేసు ప్రభు సువార్త అన్న అమ్మ సువార్త పత్రిక అమ్మ యేసు ప్రభు సువార్త. అవునా సంతోషం తల్లి. మనందరి పాపాలు క్షమించడానికి దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించాడు. ఆయన ఒకేసారి యేసు అని పేరులో జన్మించాడు. మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించారు. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసై నమ్ముకుంటేనే మన పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మరణం వస్తుంది. మరణాన్ని తప్పించుకోగల నరుడు ఎవ్వరు లేరు. మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది. ఆ జీవితంలో మన దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ మంచి బ్రతుకు ఉంది. చావులు ఉండవు, జబ్బులు వ్యాధులు రోగాలు ఏముండవు. దాన్ని స్వర్గం అంటారు, పరలోకం అంటారు. ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలను బతుకుతూనే ఉంటాం, సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం. అది దేవుడి దగ్గర ఉండే జీవితం. అక్కడికి వెళ్ళాలంటే మనలో పాపం అడ్డు ఉంది. ఆ పాపాన్ని తొలగించడానికి ఆ దేవుడే భూమి మీద మానవుడికి వచ్చాడు. మనం చేసిన తప్పుదాలకి ఆయన తండ్రి కాబట్టి మనకి మన పిల్లలు కాబట్టి మన శిక్ష యేసుక్రీస్తు వారు భరించారు. మన కోసం చనిపోయి తిరిగి లేచారు. దేవా నేను పాపినైనా నన్ను క్షమించు అంటే మన పాపక్షమాపణ పొందుకొని దేవుడి పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం. భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు తమ్ముడు. తన భూమి మీద కూడా మన దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో మంచి ఉద్దేశంతోనే పుట్టిస్తాడు దేవుడు. ఆ మంచి ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు మన దేవుని తెలుసుకుంటే. ఏం తమ్ముడు ప్రభుని తెలుసుకొని మీకు దగ్గరగా చర్చికి వెళ్ళండి నాన్న.
తమ్ముడు వెళ్ళండమ్మా, చదవండి. నాన్నగారు యేసుప్రభు సువార్త అండి, యేసుప్రభు సువార్త చదవండి. నాన్నగారు చదవండి సార్. చేయకూడదు మన దేవుని బ్రతుకు. ఎందుకంటే అమ్మా మనం ఇక్కడ బెచ్చం ఎత్తుకొని బతికినా పర్లేదు, కానీ దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. ఎడతల్లి దీని ద్వారా వచ్చే ఆదాయం కూడా కుటుంబానికి క్షేమం కాదమ్మా, కుటుంబం మేలు కాదు. ఏం తల్లి అది మరి బాధపడకండి అన్నాను. బాధ కాదు సార్, ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి మేము దేవుడు మంచిదే. ఏ ఆదాయం లేక మరి అమ్మా దేవుడు ఖచ్చితంగా ఆదాయం కల్పిస్తుంది. మాది ఇక్కడ పల్లం వలస. నేను సేవకు వెళ్ళిన కొత్తలో చాలా ఇళ్లలో సారా వంటలు ఉండేవారు. నేను ఏం ఖండించలేదు, ఏం చెప్పలేదు. ప్రభు ప్రేమ అనేది చెప్పాను. ప్రభు గొప్పవాడు, మనం అలా చేయకూడదమ్మా అని చెప్పినప్పుడు వారు అది మొత్తం విడిచిపెట్టారు. విడిచిపెట్టేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు చక్కగా కూలి పనులు చేస్తుంది దేవుడు. గవర్నమెంట్ మా ఇల్లులు ఇచ్చారో, పొలాలు ఇచ్చారో, బోలు ఆస్తాము. ఇప్పుడు చాలా ఊరు బాగా డెవలప్ అయ్యారు. అమ్మ తల్లి మనం ఇది చెడ్డది అన్ని విడిచిపెడితే శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు. ఇది పట్టుకున్నంత వరకు దేవుడు మన శ్రేష్టమైన ఇవ్వడు తల్లి. పల్లవలసిన పాస్టర్ గారు అనమాట. ఏం తల్లి కాబట్టి ఆలోచించమ్మా. ప్రభు గొప్పవాడు, ఆయనకి ఇప్పుడు బాధే. మన ద్వారా ఎవరిని చెడిపోతే దేవుడికి బాధే అనిపిస్తుంది. ఏం తల్లి సరే వెళ్ళొస్తామా. అమ్మా యేసు ప్రభు సువార్త ప్రభుని తెలుసుకున్నాము. పడుకుంటాం కదా. పొలాలు అమ్మా అమ్మా సువార్త పత్రిక యేసు ప్రభు సువార్త. అమ్మా యేసుప్రభు సువార్త అండి, యేసుప్రభు సువార్త అమ్మ, ఏసై సువార్త. దేవుని తెలుసుకోండి అమ్మ, నమ్ముకోండి. మీరు చదువుకోండి, పిల్లలు వస్తే చదువు. అవునా అవునా, ఏసై నమ్ముకోండి అమ్మ. ఏసే గొప్ప దేవుడు. వెళ్తున్నారా చర్చికి? వెళ్తున్నారా? సంతోషం అయితే అలాగా. సరే సంతోషం అమ్మా. ఎక్కడైనా దేవుడు నమ్ముకున్నారు. అవునా? ఓ సంతోషం అమ్మా, దేవుని స్తోత్రం. సరే అమ్మా. అవునవునమ్మా, ఏసైనా నమ్ముతారు. సంతోషం అయితే. సరే అమ్మా. నాన్నగారు ఏసై సువార్త అండి, యేసుప్రభుని నమ్ముకోండి. ఏసయ్య గొప్ప దేవుడు. ఏనా యేసుక్రీస్తు వారు మన పాపము కొరకు శిక్ష భరించి మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఏసై నమ్ముకోండి. అంటే భూమి మీద మనం ఎల్లకాలం ఉండిపోవడం, ఏదో ఒక రోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ మన డబ్బు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, లేకపోయినా మరణం అన్నది ప్రతి మనిషికి తప్పదు. మరణం అంటే ఈ జీవితంలో ఉన్న బాధలన్నీ విడుదల. అయితే ఈ జీవితం విడుదల పొంది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నన్ను దేవుడు మహాపరిశుద్ధుడు. మనలో పాపం ఉంది. పాపం లేని మానవుడు భూమి మీద ఎవ్వరు లేరు. ఏదో ఒక కాలంలో ఏదో సమయంలో తప్పు చేస్తూనే ఉంటాం. కాబట్టి పాపంతో మరణించిన ఏ నరుడు దేవుని చేరలేడు. దేవుని చేరలేని వాడు శిక్షకు వెళ్తాడు. శిక్షకు వెళ్ళే స్థలాన్ని నరకం అన్నారు. అగ్నిగుండం, యుగాలు భరించడం. అలాగనే మీరు చూసి వచ్చారని చెప్పలేం. అంటే ఏ మనిషి స్వర్గానికి చూడలేదు, ఏ మనిషి నరకాన్ని చూడలేదు. కానీ స్వర్గం ఎక్కడో, నరకం ఎక్కడో దేవుడికి అన్నీ తెలుసు. ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుడే మనకు తెలియపరచడానికి మానవుడిగా జన్మించారు. ఆయనకు అప్పుడు యేసు అని పేరు పెట్టారు. ఒకేసారి దేవుడు ఒకేసారి మనిషిగా జన్మించారు. యేసు అని పేరుతో పిలువబడ్డారు. మనుషులందరూ చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు ఒకేసారి శిక్ష భరించి, ఒక్కసారి మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ప్రభువా నేను పాపినైనా నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోదేవా అని ఎవరైతే దేవుడి ద్వారా వారు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డలకు బ్రతుకుతారో వారు దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి హక్కుదారులు అవుతారు. ఏమైనా ఎప్పుడు మరణించినా అలాంటి వారు దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడి దగ్గర మరణం లేదు, ఇంకా వృద్ధాప్యం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు. సంతోషకరం జీవితం ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా ఇంకా అంతం అనేది ఉండదు.
అంతంకాని కాలం. ఈ గుర్తు బాగుంది, ఈ గుర్తు ఎందుకు ఎట్టిది? అంటే ఇది అర్థం ఏంటంటే ఇది గొంగళ పురుగు. గొంగళ పురుగు ఏమవుతుందంటే అలాగా మారి 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 సీతాకోకచిలకలాగా అవుతుంది. ఇది మానవ జీవితానికి గుర్తుగా ఉంది. ఏంటి గుర్తు అంటే గొంగళ పురుగు తన ఆహారం కోసం అటు ఇటు వెళ్తుంటుంది, పంటలో పొలం ఆకులు కూడా తింటుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మానవులు మన దగ్గరికి వచ్చిందనుకోండి తోసేస్తాం, మనం గొంగళ పురుగుని తోసేస్తాం. అంటే దానికి చాలా బాధ అనిపిస్తుంది. మనల్ని కరవాలని రాదు, తన ఆహారం వెతుక్కుంటూ వస్తుంది, మనకు అసహించుకొని పారేస్తాం, దాన్ని తోసేస్తాం. ఎక్కడ దానికి ఆదరణ ఆహారం దొరకదు, సహాయం దొరకదు. ఈరోజు భూమి మీద చాలామంది మానవుల పరిస్థితి అలాగ ఉన్నదన్నమాట. పాపం తన ఆకలి తీర్చుకోవడానికి, తన బాధలుగా తీర్చుకోవడానికి వాళ్ళు సహాయానికి వెళ్తుంటే తోసేస్తుంటారు. మేము సహాయం చేయలేము, మా వాళ్ళు అవదని తోసేస్తుంటారు. అప్పుడు గొంగళ పురుగు ఏం చేస్తుంటే తనకు తానుగా గూడు కట్టుకొని 21 రోజులు ఉంటుంది గూడులోని. ఆ గూడులో 21 రోజులు ఉంటుందట. ఇది సైన్స్ ప్రకారంగా టీచర్స్ చెప్తున్న విషయం. 21 రోజులు గూడులో ఉన్న తర్వాత దేవుడు ఏం చేస్తుంటే గొంగళ పురుగుకి కొత్త జీవితం ఇస్తాడు. అప్పుడు కొత్త జీవితం ఇచ్చి దేవుడు పిలిచినప్పుడు దానికి రెక్కలు వస్తాయి. మామూలు పురుగు, నేలపాకే పురుగు సీతాకోకచిలలాగా రెక్కలు కట్టుకొని ఎగురుతుంది. గొంగళ పురుగే సీతాకోకచిలక అవుతుంది, రెండో జీవితం అనమాట. అలాగ మనిషి ఇప్పుడు బాధలు పడే జీవితం ఇదంతా. బాధలు, నిందలు, అవమానం, ఎగతాళి పడే జీవితం ఇదంతా. ఒక్కోసారి మన జీవితం మనకు నచ్చదు. ఒక్కోసారి మన జీవితం ఏటి బతుకు ఏం బతుకులేదు, ఆడు హ్యాపీగా ఉన్నాడు, అలా ఆడు బాగున్నాడు, ఈ బతుకు ఏం బతుకులేదు, మన బతుకు మనకు నచ్చదు. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవా నేను పాపిని, నా బతుకు నాకే సంతోషంగా లేదు, నేను సంతోషంగా మార్చు అంటే ఇదే గొంగళ పురుగు ఇదే సీతాకోకచిలకైతే ఎంత సంతోషం అయిపోద్ది. ఇంకా ఎగురుకుంటూ వెళ్ళి పువ్వుల్లోని మకరందం అంతా జురుకుంటుంది. ఇప్పుడు దాన్ని చూసిన మనుషులందరూ ముచ్చట పడతారు, మన భుజాల మీద వాళ్ళతో ఫోటోలు తీసేసుకుంటారు, అబ్బా భలేగా ఉంది భలేగా ఉందని. అంటే దాని విలువ పెరిగిపోయింది కదా. మనము దేవుని కనుక అలా ఆశ్రయించినట్టయితే చిన్న పురుగు జీవితాన్ని మార్చిన దేవుడు మన బ్రతుకుని మార్చడా? ఈ సంగతి తెలియక ఇప్పుడు నాకు ఈ బ్రతుకు నచ్చలేదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ బతుకు బాగోలేదు, నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవసం లేదు. ఆ చిన్న గొంగళ పురుగు ఎలాగైతే పట్టుదల పట్టి ఒక గూడులోకి వెళ్ళిపోయి అయితే నన్ను చంపేయి లేదా నా బతుకు మార్చాను ఎలాగైతే ఉండిపోయిందో గదిలోకి వెళ్ళిపోయి నన్ను పుట్టించింది దేవుడా యేసుప్రభువా, నా బతుకు బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, అయితే నా బ్రతుకు బాగు చేయి, లేదని నేను చంపాను పట్టుదల కనుక దేవుడి దగ్గర అడిగితే అలాంటి పట్టుదల ఉన్న వాళ్ళందరినీ దేవుడు కరుణిస్తారు. దేవుడి దగ్గర వెళ్తే దేవుడిని నమ్ముకున్న మన బ్రతుకులన్నీ మారుతాయి. నాన్న నేను ఒకప్పుడు తాగుపోతాను, మా రెస్కోటే తాగేవాడిని, రోడ్ల మీద వెళ్ళిపోయి అమ్మాయిల్ని అల్లరి చేసేవాడిని, తాగిన మైకంలోనే ఆ ఆడవాళ్ళు చీరలు పట్టుకుని లాగేసి రూమ్లోకి వస్తా పొడిసేయమంటాం, కత్తి చూపించేవాడిని, చిన్నది ఉండేది చాకు చూపించేవాడిని, రెస్కోట్ పందిరేపని కొట్టి మాది. అందరు తిట్టుకునేవారు, చీచి ఏంటి ఇంత రౌడీ కూడా ఏడేటి అమ్మాయిలు అంత డైరెక్ట్గా ఇది అవుతామని చాలా చాలా. అయితే తాగుడు మానలేకపోయాన్ని, గొంగళ పురుగులు నన్ను అందరూ అసహించుకున్నారు. మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, ఏటేటి ఎలా తయారయ్యాడని. మా వీధిలో వాళ్ళు అసహించుకున్నారు, ఏటేటి ఎలా తయారయ్యాడు. అమ్మా యేసుప్రభు వార్తలు నా సాదోడు రాడండి, పిల్లలు ఎవరు లేరేటమ్మా లేరు, ఇంటికాడ లేరు. యేసుప్రభు కోసం విన్నారమ్మా? యేసుప్రభు గారు మాకు ఉంది కదా. వెళ్తుంటారా? సంతోషం అమ్మా. వెళ్తాం, అందరం వెళ్తాం, ఊరందరం. అందరేనమ్మా, సంతోషం. అవునమ్మా. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మా, సువార్త పత్రిక యేసుప్రభు సువార్త తీసుకురా. ఇది యేసయ్య కోసం వార్త అమ్మా. అంటే ఇది మంచి విషయం. అవునవును, అంటే మీకు తెలియదు అన్నారు కానీ చెప్తున్నాం అంతే తప్ప ఇంకేం కాదు. అంటే మీరు అన్నప్పుడు నాకు అర్థం కాదు, మనకు తెలియదు అంటే చదువుకోవడం రాదు. అదే అవునమ్మా, అందుకే చదివితే ఎంత అదే అవునవును, అందుకే అందులో ఉన్న విషయం చెప్తాను అన్నమాట.
ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నోళ్ళం కాదమ్మా, ఏదో రోజు దేవుడి దగ్గర మనందరం వెళ్ళాల్సిందే. అవునగా పాప చదువుతూ చెప్తుంది. అయితే వినరమ్మా? సరే చెప్పండి, వినడం కాదు. ఇందులో అవునమ్మా, అదే అదే కదా. మీరు చెప్తారు అంతే కదా, చదువుకున్న వాళ్ళు ఉండరు కదా. అవునమ్మా, అవునమ్మా. సరే అమ్మా, సరే. యేసుప్రభు వారు గొప్ప దేవుడు, మీకు అందరికీ తెలుసు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. యేసుప్రభు వారు ఆయన నమ్ముకుంటూ మనకి లోకంలో మనకి పాప క్షమాపణ, చనిపోయిన తర్వాత మోక్షం, పరలోకం. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇంకా ఈ సత్యాన్ని మాలో ఉంచుకోకుండా అనేకులకు తెలియపరిస్తే మంచిది. అందువల్ల ఈ యొక్క మాటను చెప్పడానికి వచ్చాను. తెలుసుకున్నాను. ఎందుకంటే మనందరికీ మరణం తర్వాత ఇంకో జీవితం ఉన్నది నాన్న. మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికే మనం వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనలో పాపం అనేది అడ్డుగా ఉంది. మన పాపాన్ని తొలగించడానికి దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించారు. మనందరం చేసిన తప్పులకి పాపాలకున్న శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు భరించారు. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన పాపాలు క్షమించబడితే దేవుడి స్వర్గం లేదా పరలోకం అనబడే ప్రాంతానికి వెళ్ళగలుగుతాం. విజ్ఞాన గారు, అదే మా సువార్త. అదే తెలుసుకున్నాను. మన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనలో ఉన్న పాపం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా పాపంలో ఉన్నవాడు కానీ మంచి మనిషి అనేవాడు ఎవడు లేడు. ఈ భూమి మీద ఎవ్వరు కూడా, ఒక సామాన్యుడైనా సరే ప్రధానమంత్రి అయినా సరే, సామాన్యుడి కాంచి ప్రధానమంత్రి వరకు కూడా ఏదో విధంగా డబ్బు కోసమో, ఆస్తి కోసమో, లేకపోతే బంగారం కోసమో ఏదో రకంగా పాపం చేసినవాడే తప్ప మంచిగా ప్రతివాడు ఎవరు లేరు. కాబట్టి మనం తండ్రి, నన్ను పుట్టించిన దేవుడా, నేను పుట్టిన మొదలుకొని చేసిన పాపాలను నన్ను క్షమించు, నీ రాజ్యంలో నాకు స్థానం సంపాదించిన ఆయన అంటే ఆయన రాజ్యంలో మనం వెళ్తాం. ఆయన అంగీకరించాలి. ఆ విధంగా చేస్తే మళ్ళీ సంవత్సరంగా దేవుడి రాజ్యంలో వెళ్తాం. పుట్టిన ప్రతి మనిషి మనకి ఎక్కడ తప్పదు. యేసుప్రభు వార్త. అమ్మ, దేవుడిని నమ్ముకున్నమ్మా. తెలుసుకోవాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో పాపం చేసిన వాళ్ళే కదా. ఈ పాపం ఎక్కడికి వెళ్ళే పోదమ్మా, ఎవరి దగ్గరికి వెళ్ళే పోదు. దేవుడి దగ్గరికి వెళ్తేనే పోద్ది. ఆ దేవుడు ఎవరైనా మనం తెలుసుకుని చాలమ్మా. నన్ను పుట్టించిన దేవుడా నువ్వెవరో అని మీరు మనస్ఫూర్తిగా అడిగితే ఆయన మీకు కనిపిస్తారమ్మా. ఏటమ్మా, ఆ దేవుడే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అన్నమాట. తల్లి, దేవుడి గురించి తెలుసుకున్నాం. ఏది అవసరం లేదు, ఏది సరిపోదు, ఏది సరిపోదు. ఏది కావాలంటే మన హృదయమే కావాలి ఆయనకి. ఆయన మాట అయితే అన్నిటికంటే శ్రేష్టమైన. అందుకని మీరు కొలండి అమ్మా, అమ్మ, నెక్స్ట్ మీరు, తర్వాత మీరు అందరూ కూడా దేవుడి కాడికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఏసేని తెలుసుకోవాలి తల్లి అందరం. ఎందుకంటే అమ్మా, ఏదో ఒక రోజు భూమిని వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తల్లి, భూమిని వదిలేసి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మన పాపం అడ్డుపడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఏం తల్లి, మన పాపం దేవుళ్ళు కూడా దీవించేస్తారు. మీరు వేసేసాను మా దేవుడు మానేసి నీ దేవుడు కొడతారని దేవుళ్ళు అడుగుతారు. అమ్మా, ఇప్పుడు గాస్పల్ టీమ్ యానివర్సరీ. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. గాస్పల్ టీమ్. అమ్మా, యేసుప్రభు సువార్తమ్మా, సువార్త పత్రం తీసుకుంటాను. అక్కడ పెట్టండి అమ్మ, అక్కడ తీసుకుంటారు. అమ్మ, ఇప్పుడు విన్నారమ్మ యేసే కోసం. ఎవరమ్మా? తమ్ముడు చూడు. లేదమ్మా, ఇంటి ఉంటాం. అవునమ్మా, సంతోషం తెలుసుకోండి అమ్మా. అమ్మ, మేము చెప్పే ఉద్దేశం ఏంటమ్మా, అందరికీ తెలుసు యేసుప్రభు కోసం చాలామంది తెలుసు. కానీ ఒక ఆలోచన ఏంటంటే యేసుప్రభు మన దేవుడు కాదు, ఫలానా దేవుడు అనే ఆలోచనతో మనకు ఉంటుందమ్మా.
అయితే ఒకటమ్మా, సృష్టి యావత్తం చేసిన దేవుడు ఒకడే. ఆ ఒక దేవుడు మనుషులందరికీ తండ్రి అవుతారు. ఇటమ్మా, ఏ తండ్రి కూడా తన పిల్లలు చెడిపోవడం లేదా తన పిల్లలు నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన పిల్లల్ని నరకం నుండి తప్పించాలి అని తాపత్రయపడతాడు. మనుషులు నరకానికి వెళ్ళడం కారణం పాపం చేయని మానవుడు అంటే ఎవరు లేరు. ఏదో విషయంలో తప్పుగా మాట్లాడతాం, తప్పు చూస్తామేమో, మనం వినకూడని మాటలు వింటామేమో, ఏదమ్మా చేయకూడని పనులు, ఇలాగ ఏ పొరపాట్లు ఉంటాయమ్మా. ఈ పాపంతో మరణించిన వారు ఎవ్వరూ తండ్రి దగ్గరికి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళలేరమ్మా. దేవుడు ఉండే చోటుని స్వర్గం అంటారు. ఎందుకంటే సుఖాలు, సంతోషాలు, ఆరోగ్యం, క్షేమం, ఆయుష్ ఉంటుంది కాబట్టి స్వర్గం అంటారు దేవుడు ఉండే చోటుని. అక్కడికి వెళ్ళాలంటే అమ్మా ఆ చోటు అంతా పరిశుద్ధం అమ్మ. దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి ఆ చోటు అంతా పరిశుద్ధం. పరిశుద్ధమైన ఆ చోటుకి వెళ్ళాలంటే మనుషులను పాపాలు పోవాలమ్మ. ఇప్పుడు ఇల్లు గచ్చు కడిగిందనుకోమ్మ, శుభ్రంగా బురదకాలు తెలిపోవచ్చమ్మ. ఈ ఇంటి యజమానుడైనా కావచ్చు, కొడుకైనా కావచ్చు, కూతురైనా కావచ్చు, ఏమో బురదకాలతో వెళ్ళడం కాలు కడుక్కొని కదా వెళ్తారు. మన ఇంటికే మనం అంత విలువిస్తే తల్లి, దేవుడు ఉండే చోటు పరిశుద్ధమే. అక్కడికి వెళ్ళాలంటే పాపం కడుక్కొని వెళ్ళాలమ్మ. మన పాపాన్ని కడగడానికి దేవుడు భూమి మీదకి మానవుడుగా ఒక్కసారి జన్మించాడమ్మ. ఆ ఒక్కసారి జన్మించినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. పాపం నుండి రక్షించేవాడు, బాధల నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు. రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరం చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు భరించారమ్మ. యేసుక్రీస్తు వారే మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు మేము యేసుక్రీస్తు వారికి ప్రకటించగల కారణం ఏంటంటే మతాలు మార్చడానికో కులాలు మార్చడానికి కాదు. ప్రతి మనిషిలో డబ్బున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, పెళ్ళైనా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా ప్రతి మనిషిలో పాపం అనేది ఉందమ్మా. పాపం నుండి మానవుడు లేడు. ఆ పాపంతో మరణిస్తే నరకం ఉన్నది. నరకం తప్పించుకున్న మార్గం యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు లేరు. కాబట్టి యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించి నీ రాజ్యంలో నాకు చోటు దేవాని ప్రభువుని ఎవరైతే నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా బ్రతుకుతారో వారి పాపాలు క్షమించబడతాయి. భూమి మీద మరణం అయిన తర్వాత, భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆ స్వర్గాన్ని చేర్చబడతారు. అక్కడ చావులు ఉండవమ్మా. చావులు, జబ్బులు, జ్వరాలు, రోగాలు, బాధలు, అప్పులు, బాధ, వ్యాధులు ఏమీ ఉండవు. అని అంత మంచి జీవితం ఉన్నది. ఒకళ్ళు లేదంటే భయంకరం శ్రమ ఉన్నది. దేవుడే నరకానికి పంపించడం. మనలో ఉన్న పాపము, ఆ పాపము నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది. మనలో ఉన్న పాపం మన స్వర్గానికి వెళ్ళకుండా అడ్డుపడుతుంది. స్వర్గ ద్వారాలు తెరవబడవన్న పాపం ఉండడం వల్ల. కాబట్టి ఇన్ని నష్టాలు ఉన్నాయి. ప్రభువుని, దేవుని తెలుసుకుంటే అన్ని మేలులు ఉన్నాయి. కాబట్టి ఇది తెలియపరచాలి వస్తాను తప్ప కొంతమంది ఏంటంటే అవగాహన లేక కొన్ని స్వార్థపూరితమైన ఆలోచనలు మనుషులు వృద్ధి, ఇది మతం వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు, మన మతాన్ని మార్చేస్తున్నారు అని దేశభక్తి అని మాట్లాడతారు. అమ్మ, దేశభక్తి ఎవరైనా సరే లంచం తీసుకోవడం మానుతున్నారా? కట్నం తీసుకోవడం మానుతున్నారా? అమ్మ, కట్నాలు లేక ఎంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి? లంచాలు తీసుకోవడం వల్ల ఎంతమంది కృంగిపోతున్నారమ్మా? లంచాలు ఇవ్వలేక, పనులు జరగక ఎంత ఇబ్బందులు అవుతున్నారు. దేశభక్తి అంటే అది కాదమ్మా. దేవుడు అంటే మనుషులు బ్రతుకులు బాగు చేసే మాటను అడ్డుకొని ఇది మతం అని చెప్పి వాళ్ళు తప్పుడుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మనకు వాళ్ళు ప్రచారం చేయడం వల్ల నాది ఫలానా కులం, నాది ఫలానా మతం. అసలు అమ్మ, దేవుడు నిన్ను మనిషిగా పుట్టించాడు కానీ కులంగా పుట్టించాడటమ్మా. కులాన్ని ఎవరమ్మా? మనుషులు కదా కల్పించారు. కులాన్ని మనుషులు కల్పించారు. మనుషులు కల్పించిన కులం వల్ల కులం పిచ్చితోనే, మతం పిచ్చితోనే ఉండిపోయి నిజమైన దేవుని తెలుసుకోకుండా నశించిపోతున్నారమ్మా. అది తెలియపరచాలని మా ఉద్దేశం తప్ప ఎవరిని కించపరచాలనో బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే మరణం తర్వాత బాధ అందుతాను. ఇప్పుడు చూసారా, ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నారు. కాసేపోతే నీళ్ళకి వెళ్ళిపోతారు. అవునా? సూర్యుడు ఎక్కడ ఉన్నాడమ్మా, ఆయన కిరణాలు తగులుతున్నాయి మనకి. ఆయన కిరణాలుగా మనం తట్టుకోలేకపోతే నరకం అన్నది అగ్ని అమ్మ, వేడి మంట. అక్కడ ఎలా ఉండగలం తల్లి? అయితే నేను కానీ మనలో ఎవరు కానీ నరకానికి వెళ్ళి చూసి వచ్చినో లేరు, స్వర్గానికి వెళ్ళి చూసి వచ్చినో లేరు. కానీ ఎక్కడే ఉందో అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసమ్మ. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇది తెలియపరచడానికి భూమి మీద మానవుడిగా వచ్చారు. మనందరి పాపానికి ఉన్న శిక్ష భరించారు. మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఏం తల్లి? కాబట్టి అమ్మ, ప్రభుని తెలుసుకోండి. ఇది మతం అనుకోవద్దమ్మా. చివరికి ఒక మాట చెప్తాను. ఇంకా మీరు దేవుడి గురించి తెలుసుకోవడానికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, దగ్గర పాస్టర్ గారు ఉన్నారు, చర్చికి ఆదివారం వెళ్ళండి. ఇంకా దగ్గర అవకాశం ఏంటి తెలుసా? మీకు ఇంట్లో ఎప్పుడు ఖాళీ ఉంటుందో 1-2 నిమిషాలు, 1 నిమిషం, 3 నిమిషాలు ఖాళీగా ఉన్నప్పుడు, మీరు కూర్చున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, ఎప్పుడైనా సరే, దేవుడా, నన్ను పుట్టించిన దేవుడా, నువ్వెవరు? నిన్ను తెలుసుకోవాలి నాకు ఆశ ఉంది, నాకు కనబడవా, నాతో మాట్లాడవా అని మనస్ఫూర్తిగా అడుగుతామా. వెంటనే కనబడతా నేను చెప్పలేను. కానీ మన మనసులో కనుక ఆశ నిజంగా ఉన్నట్టయితే ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు.
ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు. ఏం తల్లి, ప్రయత్నం చేయండి, ప్రభుని తెలుసుకోండి అమ్మ. అమ్మ వెళ్ళొస్తామమ్మా. రండి. ఇరవైరా పడతాయి కింద నుంచి పడతాయి. ఏ రైల్వే కమ్ములు కాదు జారబంద అటు 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 ఉంది. ఇటు వెళ్దాం రండి. ఇలా వెళ్దాం అప్పుడు. అంతే